ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 6 సంవత్సరమంతా మీరు బైబిల్ చదువు ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండం 16 మరియు 17 అధ్యాయాలు, సాయంత్రం మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుండి 48 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైండునుగాక. దేవుని యొక్క అద్భుతమైన సన్నిధి మిమ్మలను ఆవరించి మిమ్మలను ఆయన బలపరచాలని నేను మీ కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఉదయం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశారా? మనం ప్రతిరోజు కూడా ఒక మనిషిని ముఖం చూడడానికి ముందు దేవుని యొక్క ముఖాన్ని మనం చూడాలి. అంటే క్యాలెండర్లోనో మన ఇంట్లో వేలాడుతున్న యేసు ప్రభు వారి ఆ ఫొటోస్ లేదా ఆ ఫ్రేమ్లోనో ఆయన చూడడం కాదు. దేవుని యొక్క వాక్యంలో ఆయన యొక్క ముఖాన్ని చూడాలి, ఆయన వ్యక్తిత్వాన్ని చూడాలి, ఆయన స్వభావాన్ని చూడాలి, ఆయన ప్రేమను చూడాలి, ఆయన మంచితనాన్ని చూడాలి. అది మనకెంతో ఆశీర్వాదం. దేవునితో ఉదయకాలం మనం మాట్లాడి ఆ తర్వాత మీరు అనుదిన వ్యవహారములలో, ఉద్యోగంలో, లేదా నీ స్టడీ లైఫ్లో, లేదా నీ యొక్క వ్యాపారంలో నీవు బయలుదేరినప్పుడు ప్రతి చోట ప్రతి విషయంలో దేవుని యొక్క అద్భుతమైన సహాయం నీకు కలగడం నువ్వు చూడగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు ఇచ్చినటువంటి ఒక మాట చదువుకుందామా? 103వ కీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో అధికారాలు ఉన్నాయి. గ్రామాల్లో వార్డ్ మెంబర్స్ ఉంటారు, పట్టణాల్లో వార్డ్ కౌన్సిలర్స్, గ్రామ సర్పంచులు, కమిషనర్స్, ఈ విధంగా ఎన్నో అధికారాలు మనుషులు చేపడుతూ ఉంటారు. ఒక వార్డు మెంబర్ లేదా ఒక సర్పంచ్ ఒక ప్రాంతానికి అతడు అధికారిగా ఉంటాడు. ఒక కలెక్టర్ ఒక జిల్లాకు అతడు బాస్గా ఉంటాడు. ఒక ముఖ్యమంత్రి అతడు రాష్ట్రానికి అధికారిగా ఉంటాడు. ఒక ప్రధానమంత్రి దేశానికి అతడు అధికారిగా ఉంటాడు. అన్ని దేశాలని ప్రధానమంత్రి పరిపాలించలేడు, లేదా అధ్యక్షుడు పరిపాలించలేడు. సుమారుగా మన ప్రపంచంలో 200కు పైగా దేశాలున్నాయి. ఆ దేశాలను ఏలుబడి చేస్తున్న నేతలున్నారు. అయితే ఒక దేశపు నేత ఇంకొక దేశానికి నేత కాలేడు. ఇక్కడ దేవుని గురించి మనం చదివిన వాక్య భాగంలో ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడట. ఆయన తన సింహాసనాన్ని నిలకడగా స్థిరముగా ఆకాశములో ఆయన స్థాపించి ఉన్నాడట. ఆయన విశ్వం మీద అధికారి అయి పరిపాలిస్తున్నాడు. అంటే ఆయన అధికారం క్రింద వార్డు మెంబర్ మొదలుకొని దేశ అధ్యక్షుని వరకు ప్రపంచంలోని ఉన్న నేతలందరూ సర్వ అధికారాలు ఆయన క్రిందనే ఉండి పనిచేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ, నీవు నమ్మిన దేవుడు, నీ హృదయములో ఒదిగిన నీ హృదయ సింహాసనంలో ఆసీనుడైన ఆ దేవుడు ప్రపంచం మీద సర్వాధికారం కలిగి ఉన్నాడు. ఏ పరిస్థితి నిన్ను ఆవేదనకు గురిచేయనీకు, ఏ ఆటంకం, ఏ అభ్యంతరం, ఏ సమస్య నిన్ను కలవరపడనీయవద్దు. ఎందుకనంటే సమస్తం ఆయన స్వాధీనములో ఉంచబడ్డాయి. అన్నీ ఆయన ఏలుబడి కింద ఉన్నాయి. ఆయన అవన్నిటినీ తన వశం చేసుకొని
పరిపాలిస్తున్నాడు. దేవుని యొక్క చిత్తములో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎదుర్కొనే ప్రతి పరిస్థితి ఖచ్చితంగా నీకు మేలుగా మారుతుంది, దీవెనగా మారుతుంది, ఆశీర్వాదపు తూములుగా అది నీకు మారుతుంది. కనుక నీవెన్నడూ భీతిల్లవద్దని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని కృప మీకు తోడైయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో సమస్త పరిస్థితుల మీద, సమస్త అధికారాల మీద, సమస్త జనముల మీద, అధికారుల మీద నీవు సార్వభౌమాధికారం కలిగి ఉన్నావు. మా నాయన, ఆకాశమందు నీ సింహాసనాన్ని నీవు స్థాపించుకొని ఉన్నావు. ప్రతి జీవి మొదలుకొని ప్రభువా, ఇదిగో సర్వ విశ్వం అది నీ పాదాల క్రింద ఉంచబడింది. మా తండ్రి, నీ పిల్లలమైన మేము అయ్యా నీ సన్నిధిలో మేము ఉండడం, నీవు మాకు తండ్రిగా అయ్యా శిలువ రక్తము చేత మమ్మల్ని మార్చుకోవడం, నీవు మా తండ్రిగా మేము చేసుకొని ప్రభువా నీ కృపలో వర్ధిల్లడానికి మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.